2023కి మరికొద్ది రోజుల్లో మనమంతా అడుగుపెడుతూ 2022 ఏడాదికి వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో కొత్త ఏడాది కోసం కొంగొత్త ఆశలతో ఎదురుచూస్తున్నాం. అతి త్వరలో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం జరగనుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇదివరకే ఆంగ్ల నూతన సంవత్సరం ఏ నెలల్లో ప్రధాన పండుగలొచ్చాయి, ఏ తేదీల్లో ఉపవాసం ఉండాలనే విషయాలను తెలుసుకున్నాం. ఇదిలా ఉండగా ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఎప్పుడు గ్రహణాలు ఏర్పడనున్నాయి, మన భారతదేశంలో ఎన్ని గ్రహణాలు సంభవిస్తాయనే విషయాలను తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా ఏ సమయంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది, ఏ నెలలో చంద్రగ్రహణం ఏర్పడనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి సూర్యుని మధ్యలో చంద్రుడు రవాణా చేస్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా సూర్యుని నుంచి వచ్చే వెలుగు భూమిని చేరదు. అదేవిధంగా చంద్రుడు సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇలా గ్రహణాలు ఏర్పడటానికి ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సూతకాలం సూర్యగ్రహణానికి సుమారు 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. అదేవిధంగా చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో దేవాలయాలన్నీ మూసివేస్తారు. ఎలాంటి శుభకార్యాలను నిర్వహించరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది 2023లో మొత్తం 4 గ్రహణాలు అంటే 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ముందుగా సూర్యగ్రహణం ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన గురువారం రోజున ఉదయం 7:04 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో భారతదేశంలో సూతకాలం ప్రభావం ఉండదు. మొదటి సూర్యగ్రహణం ముగిసిన కొన్ని నెలల తర్వాత అక్టోబర్ నెలలో రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం అక్టోబర్ 14, 2023లో సంభవించనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. ఈ సమయంలో మన దేశంలో సూతకాలం అనేది చెల్లదు. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, అంటార్కిటికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2023 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మే నెలలో 5వ తేదీన శుక్రవారం రోజున రాత్రి 8:45 ప్రారంభం కానుంది. ఈ గ్రహణం అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటుంది. ఇది ఛాయ చంద్రగ్రహణం కారణంగా మన దేశంలో సూతకాలం చెల్లదు. అదేవిధంగా రెండో చంద్రగ్రహణం అక్టోబర్ 29, 2023 ఆదివారం నాడు ఏర్పడనుంది. ఇది మన దేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 1:06 ప్రారంభమై మధ్యాహ్నం 2:22 ముగుస్తుంది. ఈ సమయంలో సూతకాలం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అంటే అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.